యూజువల్గా మనం ఈ కాలంలో మోకిలు మార్పిడి అనేది యంగ్స్టర్స్ యంగ్ ఏజ్లోనే అరిగిపోవడం వేరే కారణాల వల్ల, అధిక బరువు వల్ల కానివ్వండి, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, లేదా ఇంతకుముందు దెబ్బలు తగిలి అశ్రద్ధ చేయడం వల్ల మోకిలు మార్పిడి ఏదైతే సివియర్ స్టేజ్లో అవసరం అవుతుందో యంగర్ పేషెంట్స్లో కూడా మనం ఈ సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ సర్జరీ మనం ఎప్పుడు చేస్తాం మోకిల్ మార్పిడి అనేది అంటే కన్జర్వేటివ్ మెజర్స్, అంటే వాళ్ళకి ఏదైతే పేషెంట్స్కి మందులు వాడినా తగ్గపోయినా, ఫిజియోథెరపీ వాడినా తగ్గపోయినా, గుజ్జు ఇంజెక్షన్స్ ఇచ్చి ప్లాస్మా థెరపీ ఇచ్చినా తగ్గపోయినా, కీహోల్ సర్జరీస్ ఇచ్చి తగ్గపోయినా కూడా సివియర్ స్టేజ్ లాస్ట్ స్టేజ్లో ఉంటేనే మనం మోకిల్ మార్పిడి శస్త్రచికిత్స చెప్పడం jరుగుతుంది. ఇది ఇంతకుముందు ఏదైతే వయసుతో పాటు వచ్చే అరుగుదలని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాము. సో అది ఇంతకుముందు 65 years వాళ్ళ ఎక్కువ వాళ్ళలో మనం ఇంతకుముందు రెగ్యులర్గా చూస్తూ ఉండేవాళ్ళం. సో వాళ్ళకి వేసే మోకిల్ మార్పిడి స్టాండర్డ్ నీ ఏదైతే ఉందో యూజువల్గా వాళ్ళకి అరౌండ్ ఆన్ అండ్ యావరేజ్ 10 to 15 years ఆ కీళ్ళు అనేది మనడం జరుగుతుంది. సో ఆ లైఫ్ స్పాన్ యొక్క ఏదైతే మనం 65 years దాటి వాళ్ళకి వేస్తున్నామో స్టాండర్డ్ నీ ఏదైతే ఉందో, సో యూజువల్గా 10 to 15 years అనేది దాని ఒక లైఫ్ స్పాన్. బట్ ఇప్పుడు ఏంటి అంటే యంగర్ పేషెంట్స్లో 55 years 60 years కొంతమందిలో 50 yearsకే మోకీళ్ళు బాగా అరిగిపోవడం, వాళ్ళకు కూడా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి వస్తే కనుక కొత్తగా ఇప్పుడు గోల్డెన్ నీ, సో అంటే ఏంటంటే బంగారపు మోకీలు. సో ఇది టైటానియం నయోబియం నైట్రైట్ అనే పదార్థం నుంచి ఈ మెటల్ అలాయ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇది బంగారపు రంగులో ఉండడం వల్ల దీనికి గోల్డెన్ నీ అనే నేమ్ వచ్చింది. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇది ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది లేదు, ఏజ్ వాళ్ళకన్నా వేయచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ స్పాన్, అంటే యూజువలీ ఈ మనం వేసే కీలు 25 సంవత్సరాల వరకు ఇది మన్నుతుంది అనేది ఇప్పుడు స్టడీస్ అనేది చెప్తా ఉన్నాయి. సో ఈ 25 ఏళ్ళు మనడం ద్వారా ఒకవేళ 50 yearsకి మనం చేసామనుకోండి, 25 ఏళ్ళు అంటే 75 సంవత్సరాలకి వీళ్ళకి మళ్ళీ రివిజన్ సర్జరీ వేయాల్సి వస్తే సో ఇది బాగా గుడ్ రిజల్ట్ వచ్చినట్టు. అదొకటే కాకుండా కొంతమందికి మెటల్ ఎలర్జీ ఉంటుంది. సో మెటల్ ఎలర్జీ అంటే కొంతమందికి నికిల్ అనే పదార్థాలకి చాలా ఎలర్జీ ఉంటుంది. సో గిల్ట్ నగలు వేసుకున్నా కొంతమందికి ర్యాషెస్ వస్తాయి, కొంతమందికి ఏదైతే ఎలర్జీ కూడా ఉంటుంది, గోల్డ్ ఎలర్జీ కూడా ఉంటుంది. సో దానికి కూడా కారణం ఏంటంటే నికిల్. సో నికిల్ అనే మెటల్ ఎలర్జీ ఉన్న వాళ్ళకు కూడా ఈ గోల్డెన్ నీ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ గోల్డెన్ నీలో టైటానియం నయోబియం నైట్రైట్ అనే అలాయ్ ఉండడం ద్వారా ఎలర్జీ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ. సో ఇది బయో కంపాటబుల్, లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ కాలం మన్నుతుంది, దాంతోపాటు రియాక్షన్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ. సో ఈ బంగారు మోకీలు ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొద్ది కాస్ట్లీ, బట్ ఎక్కువ కాలం మన్నుతుంది కాబట్టి ఈ నీ దీనికే వేయడం మనం ఇప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉన్నాము. సో మనం యూజువల్గా సింగపూర్లో చేసినప్పుడు గోల్డెన్ నీస్ అనేది ఎక్కువగా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనం ఈ గోల్డెన్ నీస్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. సో ఈ గోల్డెన్ నీస్ చేయడం ద్వారా పేషెంట్ ఏదైతే టోటల్ నీ రీప్లేస్మెంట్ యూజువల్గా స్టాండర్డ్ నీ ఏదైతే వేస్తున్నామో దీనికంటే ఎక్కువగా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి లైఫ్ స్పాన్ ఎక్కువ వల్ల కానివ్వండి, రియాక్షన్ తక్కువ కానివ్వండి, ఎలర్జీ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ, దాంతోపాటు ఎవరికైనా నోన్ ఎలర్జీ ఏదైతే ఉందో కూడా సో దానికి కూడా వీళ్ళకి ఏదైతే ఉందో ఇది వేసుకుంటే ఎలర్జీ వచ్చే ఛాన్స్ తక్కువ. అలా కాకుండా ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి 7 layers ఆఫ్ కోటింగ్ ఉంటుంది టైటానియం నయోబియం నైట్రైట్ అనేది ఏదైతే ఈ కీళ్ళ మీద. సో ఇన్ని లేయర్స్ ఆఫ్ కోటింగ్ ఉండడం వల్ల ఏదైతే ఈ అరిగే ఛాన్స్ కూడా, ఈ మనం వేసే కీళ్ళు కూడా అరిగే ఛాన్స్ కూడా లేట్గా అరుగుతుంది, లేదా అరిగే ఛాన్స్ కూడా తక్కువ. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న గోల్డెన్ని వేసుకోవడం ద్వారా పేషెంట్కి ఎంతో ఉపకరం. వీరు కూడా సర్జరీ తర్వాత వెంటనే అదే సాయంత్రం లేదా మరుసటి రోజే నడిపించడం జరుగుతుంది. అండ్ పేషెంట్స్ కూడా రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో యూజువల్గా మనం ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నాం గోల్డెన్ నీ కంటే, యూజువల్గా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు లైఫ్ స్పాన్ దీనికి ఉంది అంటేనే ఎంతో అడ్వాంటేజ్. ఎందుకంటే యూజువల్గా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు మనం వేసే స్టాండర్డ్ కీళ్ళు ఏదైతే లూజ్ అవుతుందో మళ్ళీ అది తీసి కొత్త కీళ్ళు వేయాలి, రివిజన్ సర్జరీ చేయాలి అంటే మొదటి ఆపరేషన్ తర్వాత ఎంతో శ్రమతో కూడిన సర్జరీ. ఎందుకంటే అది తీసిన తర్వాత కొన్ని డొల్లలు ఎక్కువ ఉంటాయి, బోన్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వేరే దగ్గర నుంచి కొన్నిసార్లు తీసుకుని అవసరం అనుకుంటే బోన్ కూడా ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, ఏదైతే రివిజన్ సర్జరీ చేయాల్సి వస్తుందో. సో అదే రివిజన్ సర్జరీ అవసరం లేకుండా ఎక్కువ కాలం మన్నే మోకాళ్ళు అదే గోల్డెన్ నీ వేయించుకుంటే మాత్రం రివిజన్ సర్జరీ యొక్క అవసరం లేకుండా కూడా దీనికి ఎంతోగా ఉపయోగపడుతుంది ఒకటి. రెండోది డ్యూరబిలిటీ ఎక్కువ, దీని యొక్క రిజల్ట్స్ కూడా స్టాండర్డ్ నీ కంటే కూడా ఎక్కువగా రీసెర్చ్ ద్వారా ఇది ప్రూవ్ చేయడం అనేది జరిగింది.